హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మనం ఆలు పరోటా అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఆలునైతే ఉడకబెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే కరివేపాకు, నేనైతే కొద్దిగా తోటకూర కూడా వేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. తోటకూర కూడా వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకుని కారం కూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం చపాతీల పిండి అయితే వేసుకోవాలి. చపాతీల పిండి కూడా అయితే వేసుకున్న తర్వాత ముందుగా మనకి పొటాటో తేమ ఉంటుంది కాబట్టి దాంతోనే కలుపుకోవాలి. ఒకవేళ అప్పటికి వాటర్ సరిపోకపోతే కనుక కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దగా కన్సిస్టెన్సీలో దీన్ని కలుపుకోవాలి. చూడండి, నాకైతే కొద్దిగా వాటర్ సరిపోలేదు, అందుకే కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్లోగా కలిపాను. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ అయితే చేసుకుందాము. రెండు సైడ్లు కూడా మంచిగా రౌండ్గా చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ అయితే చేసుకోవాలి. చపాతీ చేసుకున్న తర్వాత మనం పెనం మీద అయితే దీన్ని కాల్చుకోవాలి. చాలా బాగుందండి, ఫస్ట్ టైం చేశాను నేనైతే. ఫస్ట్ టైం అయినా కూడా చాలా టేస్ట్గా అనిపించింది. ఎక్కడ కూడా స్పైసీనెస్ కానీ అలా ఏం లేదు, అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. చూడండి, ఈ విధంగా అయితే పెనం మీద వేసుకుని రెండు సైడ్లు కూడా మంచిగా కాల్చుకోవాలి. మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే లైక్స్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో చాలా ఈజీగా ఉంటాయి ప్రాసెస్ కూడా. అంత ఎక్కువ స్పైసెస్ కానీ లేకపోతే ఎక్కువ అలాంటివి ఏమీ ఉండదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ఉంటుంది కుకింగ్కి. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. అంతే అండి, సూపర్ టేస్టీ ఆలు పరోటా రెడీ. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.